వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో 13 మంది విద్యార్థులపై కేసు నమోదైంది. విద్యార్థి సంఘాల నాయకులను కాకతీయ యూనివర్సిటీ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. విద్యార్థుల సంఘర్షణ సభ రద్దు కావడంతో ఈ నెల 29న వీసీ సాంబర్ను కేయూ జాక్ నేతలు విద్యార్థులు నిరుద్యోగులు ముట్టడించడంతో వారిపై పోలీసులు రిజిస్టర్ ఫిర్యాదు చేశారు. రాత్రి పోలీసులు వచ్చి మా తలుపులు పగలగొట్టైనా కూడా మమ్మల్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటికి నిన్న మన కాకతీయ యూనివర్సిటీ సిఐ గారు కూడా మీరు రేపు ఒక్కసారి రాండి, మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉన్నదో మేము శాంతియుతంగా చేస్తున్న ధర్నా కార్యక్రమానికి పోలీసులను పిలిపించి మైక్ కట్ చేపించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నాలు యూనివర్సిటీ అధికారులు తీసుకోవడం వలన విద్యార్థులు ఆగ్రహానికి గురై కొన్ని సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనలు కూడా తెలంగాణ ఉద్యమంతో పోల్చుకుంటే నాడు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఆస్తులు ధ్వంసమైనా కూడా ఇదే పోలీసు వాళ్ళు కానీ ఇదే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఏ ఒక్క విద్యార్థుల మీద కూడా కేసులు కాకుంటున్నారు. ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కూడా ఈ రకమైనటువంటి నిర్బంధాలకు గురి చేయలేదు. ఎందుకంటే మొన్నటికి మొన్న శాంతియుతంగా ఇవాళ టీఎస్పీఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా, ఆయనను సస్పెండ్ చేయకుండా, టీఎస్పీఎస్ కమిటీని రద్దు చేయకుండా ఇలా ఎక్కడికక్కడ విద్యార్థులు నిరుద్యోగులు ప్రశ్నిస్తే వాళ్ళని నిర్బంధాలకు గురి చేస్తూ వాళ్ళని పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి వాళ్ళని కేసుల పాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి కానీ ఈ యూనివర్సిటీలో వీసీని అడుగుతున్నాం. మేము ఈ యూనివర్సిటీలో నాన్ బోర్డర్లమని మాట్లాడుతున్నటువంటి వీసీ గారికి నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు కూడా ఈ యూనివర్సిటీకి ఒక నాన్ బోర్డర్ ప్రొఫెసర్గానే ఈ వైస్ ఛాన్సలర్గా కొనసాగు. మరోవైపు తెల్లవారుజాము నుంచి హాస్టల్లోకి చొరబడి అరెస్టులు చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కేయూ జాక్ చైర్మన్ తిరుపతి యాదవ్ సహా 12 మంది విద్యార్థుల నాయకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై విద్యార్థి నేతలు ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తప్పుడు కేసులు పెట్టి విద్యార్థి సంఘాల నేతలను జైలుకు పంపే కుట్ర చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. రాజేంద్ర, వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో 13 మంది విద్యార్థులపై కాకతీయ యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థులను విద్యార్థి సంఘాల నాయకులను తెల్లవారుజామున కాకతీయ యూనివర్సిటీ పోతన హాస్టల్ కావచ్చు, వివేకానంద హాస్టల్ దగ్గర అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థుల సంఘర్షణ సభ రద్దు కావడం కావచ్చు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం కావచ్చు, కాకతీయ యూనివర్సిటీలో సమస్యలు, విద్యార్థులు నిరుద్యోగులు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకోసమే విద్యార్థుల సంఘర్షణ సభ నిర్వహించాలని మొదట 25వ తేదీన భావించారు. ఆ తర్వాత ఆ రోజు కాకతీయ యూనివర్సిటీ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో 29న నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అయితే 29న కూడా వాళ్ళు కాకతీయ యూనివర్సిటీ అధికారులు పర్మిషన్ లేదు, విద్యార్థుల సంఘర్షణ సభ నిర్వహించొద్దంటూ కూడా రద్దు కావడంతో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు కేయూ జాక్ నేతలు, విద్యార్థులు, నిరుద్యోగులంతా కూడా మహాధర్నా చేపట్టారు. అయితే మహాధర్నాను కొంత అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు మైక్ కట్ చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో కూడా కొంత అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు పెద్ద ఎత్తున కాకతీయ యూనివర్సిటీలో ఉద్యమ సమయంలో ఏ విధంగా అయితే ధర్నా రాస్తారోకో రణరంగం కనబడిందో అదే విధంగా 29వ తారీఖున మొత్తం వీసీ ఛాంబర్ ను కేయూ జాక్ నేతలు కావచ్చు, విద్యార్థులు, నిరుద్యోగులంతా ముట్టడించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వీసీ ఛాంబర్ ను ముట్టడించినందుకు కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో 13 మంది విద్యార్థులపై కూడా విద్యార్థులపై కాకతీయ యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి. కాకతీయ యూనివర్సిటీలోని పోతన వివేకానంద హాస్టల్ నుంచి బలవంతంగా అదుపులోకి తీసుకుంటున్నారు. కేయూ జాక్ చైర్మన్ తిరుపతి యాదవ్తో సహా 12 మంది విద్యార్థి నాయకులు అదుపులోకి తీసుకున్నట్టు విద్యార్థి సంఘాల నేతలు చెప్తున్న పరిస్థితి. తప్పుడు కేసులు పెట్టి విద్యార్థి సంఘాల నేతలను జైలుకు పంపే కుట్ర చేసినట్టు కూడా విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించినటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమ సమయంలో కాకతీయ యూనివర్సిటీలో ఇంతకంటే పెద్ద గొడవలు జరిగినప్పటికీ కూడా ఇదే ప్రజాప్రతినిధులు వీళ్ళే పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. ఇప్పటికైనా విద్యార్థి లోకానికి, విద్యార్థి సంఘ నాయకులకు, ప్రతిపక్షాల నేతలు కావచ్చు, పోలీసులు అండగా ఉంటారని చెప్తున్న కనబడతా ఉంది. రాజేంద్ర. థ్యాంక్ యూ తిరుపతి.